అంటే ఇప్పుడు బేసిక్ గా ఒక మనిషి 10 మందికి వండొచ్చు. అవును, ముగ్గురు 3 గంటల ముగ్గురు వండుకోవడానికి ఇచ్చాడు కదా టాస్క్. ఎగ్జాక్ట్లీ. అసలు మీరు అక్కడ డైలాగ్ ఎందుకు అనాల్సింది? యా, ఎందుకన్నా అంటే 3 రోజులకి వెళ్ళి ఫుడ్ లేదు ఇవ్వనికి. ఓకేనా, సడన్ గా రేషన్ వచ్చింది, దాంట్లో టైమర్ వచ్చింది. ఒక మనిషి 10 మందికి ఎప్పుడు వండుతాడు? వానికి టైం లిమిట్ లేకపోతే వండుతాడు. అదే గంటలను నువ్వు వండుకోవాలంటే అదే ఫుడ్ లేక, నేను తిట్టినా అయితే కానీ ఫుడ్ లేక ఈ రోజు రేపటి కోసం ఫుడ్ ఈ రోజు వండుకున్నాం మేము. ఆ ఫుడ్ తినలేక ఆదిత్య అన్నకి మోషన్స్ ఏదో స్టమక్ అప్సెట్ అయ్యి 2 రోజులు చాలా ఇబ్బంది పడ్డాడు. అది ఎవ్వడు ప్లే చేయలే, చెప్పుకోలేక నాకే చెప్పుకున్నాడు, ఇది అవ్వట్లే అబ్బాయి, నాకు ముందు వండుకొని రేపు తినడము, నాకు స్టమక్ ఇన్ఫెక్షన్ అవుతుంది, నా వల్ల అవ్వట్లేదు అని. హెల్త్ కాన్షియస్ ఏమున్నా అన్న? నీకు ఇప్పుడు దెబ్బ తాకినాక పుండు మీద ఆయింట్మెంట్ పెడతావా, దెబ్బ తాకకుండా చూసుకుంటావా? నాకు తాకకుండా చూసుకోవడం అలవాటు. తర్వాత ఆయింట్మెంట్ పెట్టి నేను చాలా ప్రేమగా ఆయింట్మెంట్ పెడుతున్నా అంటే ఎవరికి అని నా పాయింట్. సో అది వాళ్ళకి నచ్చినట్టున్నది, నేనైతే అట్లే ఉంటా. ప్రేయర్ నాకు ఎట్లా తాకినా తెలుసా దెబ్బలు? మొత్తం నల్లగా అయిపోయింది బాడీ అంతా. మరి అంటే బేసిక్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎక్కువ నమ్మారు. నిఖిల్ సోనియా విషయంలో వాళ్ళిద్దరికేమో వాళ్ళు ఆడుకునేవారు. అవును, మీరు వాళ్ళని నమ్మి మీరు గేమ్ ని గివ్ అప్ ఇచ్చారని అయితే బయట ట్రోల్స్ జరుగుతుంది. నేను చెప్పేసిన గివప్ ఇచ్చేసిన, నేనే ఒప్పుకున్నా గివప్ ఇచ్చేసిన. నాకు ఫిజికల్ వైలెన్స్ నాకు అనిపిస్తే నేను ఆ గేమ్ ఆడా అని నేను చెప్పేసిన. యాజ్ అ చీఫ్ నాకు ఈ గేమ్ నచ్చట్లేదు, మీరు సెల్ఫ్ ఆడుకుంటా అంటే మీరు ఆడుకోండి, దీని మీద ఎనీ కాన్సిక్వెన్సెస్ నేను తీసుకుంటా. అందుకనే చీఫ్ తీసేస్తున్నా అంటే ఎందుకు తీసేస్తున్నా అని అడగలే బిగ్ బాస్ నేను. ఓకే, ఎందుకంటే నేనే చెప్పిన నేనే నాకు నచ్చపోతే నేను ఆడన్నా, నన్ను ఎందుకు ఫోర్స్ చేస్తారు ఆడాలని? నాకు నచ్చట్లే, మీరు ఆడతా అంటే మీరు ఆడుకోండి అని చెప్పిన. అంటే అన్ని రూల్స్ మాట్లాడావు కదన్నా. అవును, అదే నా డే 1 నుంచి స్ట్రాటజీ. ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్ట్రాటజీ ఉంటది, నా స్ట్రాటజీ ప్రకారం నేను ఆడినా. నువ్వు ఫస్ట్ నుంచి మొత్తుకుంటుంది సంచాలక్ రూల్ ముందే చెప్పాలి. ఇప్పుడు వాళ్ళే కదా బొక్కలు ఎత్తుకింది, బిగ్ బాస్ అది చెప్పలే, బిగ్ బాస్ ఇది చెప్పలే. బిగ్ బాస్ బయటకు రావద్దని చెప్పలే, బయటకు వస్తే లోపల తీసుకెళ్ళి ఆడమన్నాడు, బయటకు రావద్దని చెప్పలే అసలు. మరి నేను వస్తా, దాంట్లో తప్పేముంది నాకు అర్థమైతలేదు. ముందు చెప్పాలంటారా నేను సంచాలక్గా? నువ్వు నా మీద వస్తే నేను ఎందుకు ఊకుంటా? నువ్వు ఎవ్వడన్నాగా నేను ఎందుకు ఊకుంటా? నా మీద వస్తే నేను రా, నా ఇష్టం. నువ్వు నేను అన్నా ఇప్పుడు ఈక్వల్ రిస్క్ ఉంటది. నేను బయట ఉన్నా, బజార్ మోగింది, ఎవడు విన్నర్ అవుతాడు? లోపల నోడు విన్నర్ అవుతాడు రూల్ ప్రకారం, అంతేనా కాదా? మరి అయిపోయా. మరి నేను ఆడేది మిస్టేక్ అయితే, ఫౌల్ గేమ్ అయితే బిగ్ బాస్ చెప్పాలి కదా. సాక్స్ గేమ్ లా సాక్స్ దాచిపెట్టుకొని ఆడుతా ఉంటే బిగ్ బాస్ ఏం చెప్పిండు? సాక్స్ బయట తీసి ఆడాలన్నాడా లేదా? మరి ఇప్పుడు వాళ్ళే రూల్స్ మాట్లాడారు, బిగ్ బాస్ చెప్తాడు కదా తప్పైతే అని. మరి బిగ్ బాస్ చెప్పలే కదా, తప్పుగానే కదా అది. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు వాడి హ్యాండ్ పొడుగు, దానికి వానికి బటన్ ఇస్తే పొడుగు. నేను ముందు మొత్తం ఆటాడినా, నేను ఒకటే దానికి నేను చెప్తా, దాంట్లో ఫౌల్ అంటే చేయితో కొట్టిన, అది కూడా నేను కాన్షియస్ లేని చేయితో కొట్టినాను. తర్వాత వీడియో చూసినాక తెలిసింది అదొక్కటి నా మిస్టేక్. కానీ బయటకు వచ్చానంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఫస్ట్ టైం ఆ రింగుల టాస్క్ ఆడినప్పుడు రింగులు మొత్తం బాడీ మొత్తం తీసాం. శరీరం అంటే ఫుల్ బాడీ కాదు, తలైన శరీరమే అని ఒక అడ్డంగా వాదించారు. అట్లా వాదిస్తారా బిడ్డ అని చెప్పి కాలుతో దాన్ని గేమ్ ఆడినాం మేము, ఇటుక పిల్లలది. సో వాళ్ళు స్టార్ట్ చేసారు యాక్చువల్ గా. ఆ దాని వల్లనే ఇంకా సరే మీరు బొక్కలు ఎత్తుకుతారు కదా, మేము కూడా ఎత్తుకుతాం అనుకుంటా అన్నాం, అంతే సింపుల్. ఇప్పుడు అదే సోనియా మేబీ నా టీం దిక్కు ఉన్నట్టు నన్ను సపోర్ట్ చేసేది.